పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాదలోని అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్లో లేస్ చేనేత కార్మికులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. జైత్ర మీడియా సీఈఓ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోలిశెట్టి శ్రీనివాస్ సౌజన్యంతో కిరణ్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో సుమారు 550 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 552 మందికి కళ్లద్దాలు పడతాయని డాక్టర్లు నిర్ధారించడం జరిగింది. సో వాటికి నేను స్పాన్సర్ చేయడం జరిగింది. కళ్యాణ్ గారు ఏదైతే ఇది ఉందో ఆయన ఆలోచన, జనసేన అనే ఆలోచన, జన సైనికుల ఆచరణ అనే నినాదంతో మేము ఆయన చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. వాళ్ళు సుమారుగా 2 బస్సుల్లో 22 మంది వైద్య సిబ్బందిని పంపించడం జరిగింది. ఒక కార్పొరేట్ తరహాలో ప్రతి పరీక్ష చేశారు. అంటే ఏదో నామకే వస్తే చిన్న పరీక్షలు చేసి డ్రాప్ చేసేసి అలా చూసి మీరు హాస్పిటల్కి రండమ్మా అనడం కాకుండా నిజంగా నిర్ధారించిన వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా శుక్లాలు ఉన్నాయి. ఆ వాళ్ళలో 700 మందిలో 40 మందికి శుక్లాలు ఐడెంటిఫై చేశారు. వాళ్ళకి 15 మందికి అప్పటికే మేము ఆపరేషన్ చేయించి తిరిగి